భారతదేశంలో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల సెలక్షన్ ప్రాసెస్ పై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు చాలా కీలకమైన కామెంట్స్ చేశారు రీసెంట్ గా. ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా యూపీఎస్సీ ద్వారా ఎందుకు సెలెక్ట్ అవ్వాలి అంటే, కొన్ని పరీక్షలు 3-4 సబ్జెక్టులు చదివి ఆ చిన్న చిన్న పరీక్షలు రాసి వీళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు అయిపోతారా? మంది అవుట్ మోడెడ్ అడ్మినిస్ట్రేటివ్ మోడల్ దాన్ని మార్చాలని నేను చెప్పారు. ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళని టాప్ మోస్ట్ మేనేజ్మెంట్ స్కూల్స్, టాప్ మోస్ట్ బిజినెస్ స్కూల్స్ నుంచి తీసుకురావాలని చెప్పి, అప్పుడే మన అడ్మినిస్ట్రేషన్ అనేది ఓరియంటేషన్ మారి అడ్మినిస్ట్రేటివ్ ఓరియంటేషన్ నుంచి మేనేజరల్ స్కిల్స్ పెరిగి మేనేజ్మెంట్ ఓరియంటేషన్లోకి వస్తుందని చెప్పారు. టాప్ మోస్ట్ బిజినెస్ స్కూల్స్ నుంచి అడ్మినిస్ట్రేటర్స్ని సెలెక్ట్ చేసి ఆ మేనేజర్స్ని వాళ్ళని తీసుకెళ్లి లబాస్నా లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో ట్రైనింగ్ ఇచ్చి, అంటే డిఫెన్స్లో, అగ్రికల్చర్లో, మ్యానుఫ్యాక్చరింగ్లో ఇలా రకరకాల సెక్టర్స్లో వాళ్ళకి స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఇవ్వాలని నేను చెప్పారు. అసలు సివిల్ సర్వీసెస్ సంబంధించి ఆయన ఇంకో మాట కూడా వ్యాఖ్య చేశారనమాట. ఇప్పుడున్న డెసిషన్ మేకింగ్ చాలా స్లోగా ఉంది. మనకి ఎఫెక్టివ్ డెసిషన్ మేకింగ్, స్పీడీ డెసిషన్ మేకింగ్, అదేవిధంగా ఎఫిషియెంట్ సర్వీస్ డెలివరీ, క్వాలిటేటివ్ సర్వీస్ డెలివరీ ఇవన్నీ అవ్వాలంటే మన అడ్మినిస్ట్రేటివ్ విధానం మారాలని, దానికి ఐఏఎం గ్రాడ్యుయేట్స్, బిజినెస్ స్కూల్స్ చదివిన వాళ్ళు, అదేవిధంగా దానికి మేనేజ్మెంట్ స్కిల్స్ తెలిసిన వాళ్ళు, బెటర్ మేనేజర్స్ రావాలని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. దీని మీద ఇంతకు ముందే ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. సివిల్ సర్వీసెస్లో జర్నలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ కాంట్రవర్సీ. జర్నలిస్ట్ కాంట్రవర్సీ అంటే ఈ ఒక ఎగ్జామ్ రాసి ఏ ఫీల్డ్కైనా వెళ్ళి పనిచేస్తూ ఉంటారు. డైవర్స్ ఫీల్డ్స్లో పనిచేస్తూ ఉండాలి, వాళ్ళకి ఎక్స్పర్టైజ్ లేకపోవచ్చు. స్పెషలిస్ట్ కాంట్రవర్సీ అంటే ఆ ఫీల్డ్లో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు హెల్త్ కమిషనర్ అనుకో, నీకు ఆ మొత్తం హెల్త్ సంబంధించిన అంశాల ఐడియా ఉందా? ఎడ్యుకేషన్ కమిషనర్ అనుకో, ఆ ఫీల్డ్లో నీ ఎక్స్పర్టైజ్ అంతా. లేదా రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ అనుకో, ఆ ఫీల్డ్లో నీకు ఎక్స్పర్టైజ్ అంతా. ఈ జర్నలిస్ట్ ఎక్స్పర్ట్ కాంట్రవర్సీ ఆర్ జర్నలిస్ట్ స్పెషలిస్ట్ కాంట్రవర్సీ అనేది సివిల్ సర్వీసెస్లో ఇంతవరకు చాలా నడుస్తూ ఉందన్నమాట. ఇప్పుడు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు మోడీ గారికి ఒక అప్పీల్ ఇచ్చారు. టాప్ మోస్ట్ బిజినెస్ స్కూల్స్, మేనేజ్మెంట్ స్కూల్స్లోంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని తీసుకురండి, యూపీఎస్ నుంచి కాదు, అలా తీసుకొచ్చిన ఆఫీసర్స్ని లబాస్నాలో ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పి. దీనివల్ల భారతదేశం ఎకానమీ ఇంకా యాక్సిలరేట్ అవుద్ది. ఎందుకంటే ఇప్పుడు స్లో డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో మనం ఉన్నాం. అప్పుడు ఫాస్ట్ డెసిషన్స్, ఎఫిషియెంట్ డెసిషన్స్, ఆ తర్వాత ఎక్స్పర్ట్ డెసిషన్స్ బయటకు వస్తాయి. దానివల్ల దేశం మారిపోద్ది. ఇప్పుడున్న అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అంతా బ్రిటిష్ వాళ్ళ లెగసీ, దాన్ని మనం మార్చాలన్నట్టు ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక్కడ దీని మీద చాలా విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా మేనేజ్మెంట్ స్కూల్స్, బిజినెస్ స్కూల్స్లోంచి అడ్మినిస్ట్రేటర్స్ని తీసుకొస్తే వాళ్ళు చేసేది పబ్లిక్ వెల్ఫేర్ కదా, దానిలో ఆ ఎంపతి వీళ్ళకుంటుందా, లేదా దేశం పట్ల పేట్రియోటిజం, లాయల్టీ వీళ్ళకుంటుందా? సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి ఒక ప్రాసెస్లోంచి బయటకు వచ్చిన వాళ్ళు, యూపీఎస్సీ సెలక్షన్ ప్రాసెస్లోంచి బయటకు వచ్చిన వాళ్ళు నిజంగా వాళ్ళ ఎఫిషియన్సీ, డెసిషన్ మేకింగ్ అనే అంశాలతో పాటు లాయల్టీ, కమిట్మెంట్, పేట్రియోటిజం అనే అంశాలు కూడా ఉంటాయన్నమాట. ఆ తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది కేవలం మేనేజ్మెంట్ మాత్రమే కాదు, వాళ్ళు మేనేజర్స్ మాత్రమే కాదు, అడ్మినిస్ట్రేటర్స్ అంటే వాళ్ళు ప్రజా సంక్షేమంలో ముందుకు తీసుకెళ్ళాలి. అది ఒక బిజినెస్ కాదు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక ఎంటర్ప్రినర్షిప్, వ్యాపారం కాదు అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు చెప్పిన స్టేట్మెంట్లో కొంత అయితే మనం అడాప్ట్ చేసుకోవాలి. దానికి కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో, ఇంక్లూడింగ్ ఆయన కూడా చెప్పారు, యూకేలో ఆయన ఫార్మర్ క్యాబినెట్ సెక్రటరీతో మాట్లాడారంట. యూకేలో ఎక్కడి నుంచి అయితే మనం సివిల్ సర్వీసెస్ మోడల్ అడాప్ట్ చేసుకున్నామో ఆ ఐఏఎస్ ఐపీఎస్ మోడల్ మనం అక్కడే ఆగిపోయాం. వాళ్ళు చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. మేనేజర్ ఎబిలిటీస్, తర్వాత ఎఫిషియన్సీ, క్వాలిటేటివ్ సర్వీస్ డెలివరీ, చాలా కొత్త రిఫార్మ్స్ వచ్చి భారతదేశంలో మాత్రం అవుట్డేటెడ్ మోడ్లోనే ఇంకా మనం నడుస్తున్నామని. సో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి ప్రకారం భారతదేశం ఆర్థికంగా ముందుకెళ్లాలన్నా, భారతదేశం ఇంకా యాక్సిలరేటెడ్ గ్రోత్ చూడాలన్నా సరే, మేనేజ్మెంట్ తెలిసిన వాళ్ళు ఎవరైతే టాప్ బిజినెస్ స్కూల్స్ చదువుతారో వాళ్ళే ఐఏఎస్లు అవ్వాలంట. మరి ఈ విషయంలో మీరేమంటారు? మీరు దీనికి సమ్మతిస్తారా? నారాయణమూర్తి గారి అభిప్రాయాన్ని సపోర్ట్ చేస్తారా? భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్ రిఫార్మ్స్ వస్తే వాళ్ళు యూపీఎస్సీ ద్వారా సెలెక్ట్ అవ్వాలా, లేదా మేనేజ్మెంట్ స్కూల్స్, బిజినెస్ స్కూల్స్ నుంచి వాళ్ళని ఐఏఎస్ ట్రైనింగ్కి పంపించాలా లబాస్నాకి? మీరే ఒకసారి ఆలోచించండి. మీ అభిప్రాయం ఎలా ఉందో ఒకసారి చెప్పండి. ఎందుకంటే ఇది చాలా పెద్ద డిబేట్ అనమాట దేశంలో. ఐఏఎస్లు ఎలా తయారవుతున్నారు, యూపీఎస్సీ సరిపోద్దా, వాళ్ళకి ఏదైనా స్పెషలైజ్డ్ మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలా? దీని మీద చాలా చర్చ జరుగుతుంది. మీ అభిప్రాయం కూడా చెప్పండి.